ఈరోజు మనం మార్కెట్ స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ గురించి చెప్పాను గదా! సో, బ్రేక్‌ఔట్ స్ట్రక్చరు, మార్కెట్ స్ట్రక్చరు కొంచెం ఇందులో 2 సేమ్ డైరెక్షన్‌లో మనకుంటాయి గాబట్టి, సో, డైరెక్షన్ సిరీస్‌లో అసలు మార్కెట్ స్ట్రక్చర్‌ల మళ్ళా బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటది అనేది తెలుసుకుందాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా మార్కెట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. ఇదొక హై చేసింది. మళ్ళీ ఇదొక లో జేసింది. సో, మార్కెట్ ఇప్పుడు ఎటెళ్తున్నట్టు ఇట్లా ఉంటే ఈ సీన్‌లో ఈ సిట్యుయేషన్‌లో సో, మార్కెట్ ఎటెళ్తలేదు. మార్కెట్ ఇదొక ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక హై, ఇదొక లో. ఇదొక లో, ఇదొక హై. మార్కెట్ ఇదొక లో, ఇదొక హై. ఇది పైకి కిందకెళ్ళింది. డైరెక్షన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు మనకు. మార్కెట్ ఎటెళ్తుంది? పైకెళ్తుందా? కిందకెళ్తుందా? కన్ఫర్మ్ కాలేదు. సో, మార్కెట్ మనం ఇప్పుడే డిసిషన్ తీసుకోలేం. సో, దీన్ని మనం ఎంట్రీ తీసుకోవాలనా? ఎగ్జిట్ తీసుకోవాలనా? అసలు మనకేం తెలియదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ మళ్ళీ స్ట్రక్చర్ చేంజ్ కావాలి అంటే, ఇప్పుడు ఇది ఇట్లా బ్రేక్ అయినప్పుడు మార్కెట్ అనేది స్ట్రక్చర్ చేంజ్ అయింది ఇప్పుడు. మార్కెట్ ఎట్లా ఇక్కడ మనకొక చేంజ్ ఆఫ్ క్యారెక్టరా? అంటే ప్రీవియస్ మార్కెట్‌ని బట్టి ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టరా? బ్రేక్‌ఔట్ స్ట్రక్చరా? అంటే పైనుంచి కిందకొచ్చి డైరెక్షన్ ఇక్కడ చేంజ్ చేసుకున్నప్పుడు ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితది. నార్మల్‌గా ఇది బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అయితది. సో, ఇప్పుడు బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అయినప్పుడు మనకేంది? ఇది ఒక బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అయితది. ఇది మార్కెట్. ఇప్పుడు ఇది మనం బీఓఎస్‌గా కన్సిడర్ చేయొచ్చు ఇప్పుడు. సో, ఇదొక బీఓఎస్ అనుకుంటే మార్కెటు ఇప్పుడు ఇట్లా ఈ విధంగా సో, ఇదొక బీఓఎస్. సో, మార్కెట్ ఇదొక బీఓఎస్ చేసిందిక్కడ. సో, ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ అయింది. ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ గాకుండా ఇదే ఇప్పుడు సేమ్ సినారియో నేను ఇంకొకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అయింది. ఇక్కడ మనకి ఇంక ఎంట్రీ దొరకలేదు. జస్ట్ డైరెక్షన్ చేంజ్ అయిందంటే మార్కెట్ బుల్లిష్ ఉందని తెలిసింది. సో, ఇప్పుడు ఇదే సినారియోలో మనకు ఇంకొక క్యాండిల్ మనం చూద్దాం. అసలు మనది ఇంకొక ప్యాటర్న్ చూద్దాం. ఇట్లా మార్కెట్ పైకెళ్ళింది, కిందకెళ్ళింది. సో, ఇగో ఇక్కడ మార్కెటు ఇట్లనే చేస్తుంది. ఇప్పుడు ఇది డైరెక్షన్ ఎటు డైరెక్షన్ అన్నట్టు దీన్ని చెప్తా మీకు. ఇదొక లో చేసింది. మళ్ళొక హై చేసింది, మళ్ళొక 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 లో చేసింది. సో, మనం ఇక్కడ కన్‌ఫ్యూజ్ కావద్దు. దీని యొక్క ఇక్కడ గూడా సేమ్ దీని యొక్క హై వచ్చేసి ఇది. దీని యొక్క లో వచ్చేసి ఇది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ బ్రేక్ అయితే గాని మార్కెట్ కిందకెళ్తుందా? పైకెళ్తుందా? అనేది మనకొక ఐడియా ఉంటది. బ్రేక్ కానంత సేపు ఇక్కడ చూడండి ఇప్పుడు దీనికి దానికి ఇదొక హై, ఇదొక లో అని అనుకున్నప్పుడు మార్కెట్ మనల్ని ఇట్లా ట్రాప్ చేస్తది. ఇదొక స్ట్రక్చర్ మనకు తెలిసినప్పుడు ఇప్పుడు మార్కెట్ బ్రేక్ కావాలంటే ఇది లో ఫేజ్‌లో ఉంది కాబట్టి ఇది కింద ఇది బ్రేక్ అయితే మార్కెట్ బేరిష్ ట్రెండ్ స్టార్ట్ అయితది. సో, ఇక్కడ బ్రేక్ గానంత సేపు కింద ఇట్లా చేస్తా ఉండి లోయర్ లోస్ చేస్తా ఉంటది. ఇక్కడ హై ఇదొక హై జేసింది. ఇది లోయర్ హై, లోయర్ హై, మళ్ళొక లోయర్ హై, మళ్ళొక లోయర్ హై. ఇవన్నీ లోయర్ లోసే. ఇది ఇక్కడ బ్రేక్ అయితలేదు ఇంకా మళ్ళీ. సో, మార్కెట్ ఇట్లా గూడా స్ క్రియేట్ జేస్తది. సో, ఎప్పుడు గాని మనకొక హై, ఒక లో మనం ఐడెంటిఫై జేసినప్పుడు ఎటో ఒక దిక్కు బ్రేక్ అయితే మార్కెట్ స్ట్రక్చర్ అనేది అటున్నట్టు. ఇప్పుడు ఇదేంది సైడ్ వేస్ మార్కెట్ ఈ ఏరియాలో ఇప్పుడు. ఈ మార్కెట్ పైకెళ్తలేదు, కిందకెళ్తలేదు. ఇందులో ఏమైతదంటే ఇదొక హై, ఇదొక లో, ఇదొక హై, ఇదొక లో జేసినప్పుడు రిటైలర్స్ ట్రాప్ అయ్యే అవకాశం ఉంది. మనకేందంటే ఇప్పుడు ఇది ఇండెక్స్ చార్ట్‌లో అయితే ఇట్లా మనకు క్రియేట్ అయితది గానీ, ఆప్షన్స్‌లో మనం ఎంట్రీస్ తీసుకున్నాక టైమ్ డికే వల్ల, లేకపోతే ఇంకా ఫర్దర్ రీజన్స్ వల్ల ఇదంతా మనకేందంటే డికే వల్ల ఊరికే స్టాప్ లాస్ హిట్ అయితది. మనం ఇట్లాంటి స్ట్రక్చర్‌ను మనం ఐడెంటిఫై జేసినప్పుడు ఇందులో ఎంటర్ కావద్దు మార్కెట్. ఇప్పుడు ఇది బ్రేక్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఏందంటే మనకి ఇన్ కేస్ ఇట్లా మార్కెట్ బ్రేక్ అయితే ఇది మళ్ళీ రివర్స్‌కొస్తది. ఈ జోన్‌కొచ్చేసి మళ్ళీ ఇట్లా పైకెళ్తది. అప్పుడు మనం ఈ జోన్‌కొచ్చేదాకా మనం ఎంట్రీ జూసేసుకొని ఇక్కడ మనం ఎంటర్ గావాలి. ఇదేందంటే ఇది ఒక డిమాండ్ జోన్ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ లిక్విడిటీ క్రియేట్ చేస్తది. బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్‌తోని ఇక్కడ లిక్విడిటీ కొందరు చాలామంది బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ మీదనే ఎంటర్ అయితారు. కొందరు మధ్యలో ఎంటర్ అయితారు. సో, ఇక్కడ ఇట్లంతా ఒక లిక్విడిటీ జమ చేసుకొని, ఈ లిక్విడిటీని ఒకసారి తిని ఇది ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ అన్నది ఈ ఏరియాలో ఉంటారు. ఇక్కడుండి ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ వాళ్ళు ఇప్పుడు మనం ఫిబొనాచి టూల్ ఏసుకున్నప్పుడు లోయర్ జోన్ అన్నది లోయర్ లెవెల్ మన ఫిబొనాచి టూల్ ప్రకారం 0.5 లెవెల్ లోపట ఇక్కడొస్తది మనకు. ఇక్కడొచ్చినప్పుడు మన యొక్క దీని
సారీ. ఇక్కడ మనకు ఇంగో ఇదొక డిమాండ్ జోన్ లాగా మనకు వర్కౌట్ అయితది. ఇప్పుడు డిమాండ్ జోన్ లాగా వర్కౌట్ అయినప్పుడు మార్కెట్ మళ్ళీ ఇక్కడ మనకు నెక్స్ట్ కిందికి 0.5 లెవెల్ లోపట మీకు ఆ క్యాండిల్స్ కూడా చూపిస్తా. 0.5 లెవెల్‌లో ఎగ్జాక్ట్‌లీ క్యాండిల్ ఎట్లా తీసుకోవాలంటే ఇక్కడ మన లైన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కన్‌ఫ్యూజ్ అయ్యి ఉంటారు. ఇది మన ఎంట్రీ పాయింట్ అయ్యి, ఇక్కడ మన ఎగ్జిట్ పాయింట్ తీసుకున్నప్పుడు అంటే దీంట్లో మళ్ళా మనం బిఓఐ స్ట్రక్చర్ ఇన్వాల్వ్ అయింది. మన మార్కెట్ స్ట్రక్చర్ ఇన్వాల్వ్ అయింది. 2 ఇన్వాల్వ్ అయినాయి. సో, మనకు ఇక్కడ మనం దీని ప్రకారం మనం యాజ్ యూజువల్‌గా మనం ఏది ఏంటిదనేది మనం తీసుకున్నప్పుడు, ఇక్కడ మనం ఎంట్రీ పొజిషన్ ఈ ఏరియాలోకి రాంగానే క్యాండిల్ కూర్చోవాలి. కూర్చున్నాక మనం ఎంట్రీ తీసుకొని, ఏ లో ఉందో అది స్టాప్ లాస్ పెట్టేసుకొని, ఎక్కడి వరకు హై ఎళ్ళిందో అక్కడి వరకు మన టార్గెట్ ఇట్లా పెట్టుకోవచ్చు. సో, మార్కెట్ అనేది ఇట్లా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. అసలు మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అయినంక అది బుల్లిష్ ఉందా? బేరిష్ ఉందా? అన్నది తెలుస్తది. సో, ఇక్కడేందంటే క్లియర్‌గా ఇక్కడ మనకు బ్రేకౌట్ స్ట్రక్చర్ చేంజ్ అయింది కాబట్టి, బ్రేకౌట్ స్ట్రక్చర్‌తోని పైకెళ్ళింది కాబట్టి మార్కెట్ బుల్లిష్ ఉందని తెలిసింది. సో, ఈ విధంగా మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చన్నట్టు. సో, ఈ విధంగా మనకు మార్కెట్ స్ట్రక్చర్ తెలిస్తే ఇట్లా మనం ఎంట్రీ కావచ్చు. సో, ఈ మార్కెట్ స్ట్రక్చర్‌లో ఇప్పుడు ఇట్లాంటి సైడ్‌వేస్ మార్కెట్ ఉంది. ఇది పైకెళ్తలేదు, కిందకెళ్తలేదు. ఇందులో ఏంది లిక్విడిటీ గ్రాబ్ చేస్తది. లిక్విడిటీ గ్రాబ్ చేసి సెల్లర్స్ ఎంటర్ అయినంక ఎటో ఒక దిక్కు అయితే పైకన్నా బ్రేక్ అయితది. లేదు అంటే కిందికన్నా బ్రేక్ అయితది. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది గదా! ఎక్దమ్ ఇట్లా బ్రేక్ అయితది. ఇట్లా బ్రేక్ అయ్యేసరికి ఏంది ఈ ఎవరెవరైతే పైనుంచి సెల్ చేసిర్రో ఆళ్ళ లిక్విడిటీ మొత్తం తింటది. లేదు అని అనుకుంటే ఇదే ఫేజ్‌ల ఇట్లా మళ్ళా ఇట్లా కిందకి బ్రేక్ అయిపోయి, మళ్ళా ఇట్లా పైకొచ్చేస్తది. మళ్ళా కిందకి బ్రేక్ అయిపోయి, బ్రేక్ అయినంక మళ్ళా 100% ఇట్లా పైకి రావాల్సిందే. వచ్చి మళ్ళా ఈ ఏరియాలో ఏదైతే ఇప్పుడు లో బ్రేక్ అయిందో మళ్ళా అక్కడికచ్చి రీటెస్ట్ తీసేసుకొని, మళ్ళా ఇట్లా పాజిటివ్‌లో మార్కెట్ అనేది ఇగో కిందకి ఇట్లా బ్రేక్ అయితది. సో, ఇది మనకు అన్నది మనకు ఐడియా ఉండాలి ఎప్పుడు గాని. ఇప్పుడు ఇంకొక సినారియోలో ఎట్లా జరుగుతదంటే, ఇప్పుడు ఇదొక లో, ఇదొక హై. సో, మార్కెట్ మళ్ళా ఇదొక లో జేసింది. మళ్ళా ఇదొక హై జేసింది. మళ్ళా ఇక్కడ కిందికి లో జేసింది. మళ్ళా ఇక్కడ హై జేసింది. ఇప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిందన్నట్టా ఈ ఏరియాలో? చెప్పండి. ఇది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయినట్టు గాదు. మనం ఎప్పుడు గాని ఇందులో మనం ట్రాప్ అయితాం, మోసపోతాం. ఇదొక హై, ఇదొక లో అని అనుకున్నప్పుడు అని అనుకున్నప్పుడు, ఈ హై లోల ఇట్లా ట్రాప్ జేస్తది. స్వింగు మనకు ట్రాప్ జేస్తది. ఇదేందంటే ఇప్పుడు ఇట్లా పైకెళ్ళింది ఈడ బ్రేకౌట్ స్ట్రక్చర్ అయింది. మళ్ళా కిందకి రాంగానే మనం ఎంటర్ అయిందని అనుకుంటాం. ఓకే. ఎంటర్ గావచ్చు. కానీ ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్ జూసుకున్నప్పుడు ఇది సైడ్‌వేస్ మార్కెటే. ఇది పైకెళ్తలేదు, కిందకెళ్తలేదు. ఇందులో ఏందంటే లిక్విడిటీని గ్రాబ్ జేయనీకి రిటైలర్స్‌ని ఎంటర్ గానీకి, మానిప్యులేట్ జేయనీకి ఇట్లాంటివి స్ట్రక్చర్స్ క్రియేట్ అయితా ఉంటాయి. సో, మళ్ళేం జేస్తది అది మళ్ళా పైకెళ్ళి ఇగో ఇట్లా కిందకొచ్చేసి ఈ లోకి మళ్ళా సెట్ అయితది. మళ్ళా లోకు టచ్ చేసేసి మళ్ళా ఇట్లా బ్రేక్ అయితది. మనం ఇట్లా మళ్ళా బ్రేక్ అయితదని అనుకునే సమయానికి మళ్ళేం చేస్తది, మళ్ళా మార్కెట్ ఇట్లా కిందకొచ్చేసి మళ్ళొక రివర్స్ తీసేసుకొని మళ్ళీ ఇట్లా బ్రేక్ అయితది. సో, మనకి ఇందులో ఎన్ని స్వింగ్స్ ఉన్నాయి? మన ఓవరాల్‌గా మన హై, లో వచ్చేసి ఈ మార్కెట్ స్ట్రక్చర్ లోపలనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇగో ఇదొక మార్కెట్ స్ట్రక్చర్ హై, ఇదొక మార్కెట్ స్ట్రక్చర్ లో అని అనుకున్నప్పుడు మనం లో అనుకున్నప్పుడు ఇదొక లో, ఇదొక హై అన్నప్పుడు ఎన్ని స్వింగ్స్ క్రియేట్ చేసింది చూడండి. ఇప్పుడు మనం దీంట్లో ట్రాప్ అయిపోతాం. ఇది బ్రేకౌట్ స్ట్రక్చర్ అయితదని మనం చెప్పేసి ఇది ట్రాప్ అయిపోతాం. ఇది బ్రేకౌట్ స్ట్రక్చర్ అని చెప్పేసి ఇది ట్రాప్ అయిపోతాం. ఇక్కడ మళ్ళా బ్రేకౌట్ స్ట్రక్చర్ నుంచి ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. మార్కెట్ రివర్స్ అయిందని ట్రాప్ అయిపోతాం. సో, ఓవరాల్‌గా మనకి ఏందంటే మార్కెట్ స్ట్రక్చర్ ఇదొక స్వింగ్‌లో ఇట్లా అన్ని ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తదది. సో, మనకి ఇట్లాంటి మార్కెట్ ఇవన్నీ గుర్తుండాలి మనకు. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక మార్కెట్ స్ట్రక్చర్, ఒక బ్రేకౌట్ స్ట్రక్చర్ ఏంటిదని మనకు తెలవాలంటే ఇవన్నీ మనకు గుర్తుంటే మనకి ఇందులో ఒరిజినల్ బ్రేకౌట్ స్ట్రక్చర్ ఏంటిది? ఒరిజినల్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటిది? దేన్ని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనాలి? దేన్ని బ్రేకౌట్ స్ట్రక్చర్ అనాలి? అన్నది మనకు తెలుస్తది. సో, నార్మల్‌గా సబ్జెక్ట్ ప్రకారం ఇది బ్రేకౌట్ స్ట్రక్చరే. ఇంకో సబ్జెక్ట్ ప్రకారం ఇది కూడా బ్రేకౌట్ స్ట్రక్చర్. ఎందుకంటే ఈ హైని ఇది బ్రేక్ జేసింది. ఈ హైని ఇది బ్రేక్ జేసింది. సో, రివర్స్ అయినప్పుడు ఇది ఒక లో క్రియేట్ అయింది కాబట్టి, ఈ లోను ఇది బ్రేక్ జేసింది కాబట్టి, ఈ పైకి మార్కెట్ ఈ హైని బ్రేక్ జేయకుంటే ఏదైతే కింద లో బ్రేక్ అయిందో దాన్ని కింది బ్రేక్ జేసింది కాబట్టి, ఇది మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ మనం అనుకోవచ్చు. సబ్జెక్ట్ ప్రకారం అనుకోవచ్చు. కానీ దీన్ని లీడ్ చేసేదేంది? మార్కెట్ స్ట్రక్చర్. సో, మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం ఇదొక హై, ఇదొక లో. ఇది పైకి బ్రేక్ అయితేనే మార్కెట్ పైకెళ్ళినట్టు. ఈ లో కింద బ్రేక్ అయితేనే మార్కెట్ కింద బ్రేక్ అయినట్టు. సో, మార్కెట్ ఇప్పుడు
ఈ ఏరియా నుంచి ఇప్పుడు ఇట్లా బ్రేక్ అయిందనుకో, ఇప్పుడు యాక్చువల్‌గా మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అయినట్టు. ఇప్పుడు చేంజ్ అయినప్పుడు ఇందులో మన డిమాండ్ అండ్ సప్లై జోన్‌లు ఎతుక్కోవాలి. అప్పుడు డిమాండ్ అండ్ సప్లై జోన్‌లు ఎతుక్కొని అందులో ఫిబొనాచి టూల్ ప్రకారం ఏ క్యాండిల్స్ డిమాండ్, సప్లై జోన్స్ ఉన్నాయన్నది 0.5 లోపట్ల చూసుకొని, ఎక్కడి వరకు వస్తదన్నది చూసేసుకొని, దాని ప్రకారం ఇప్పుడు మార్కెట్ మళ్ళీ ఇట్లా పైకెళ్ళినప్పుడు అది ఇట్లా కిందికొస్తది. కిందికొచ్చినప్పుడు ఈ ఏరియాలో మనం ఎంటర్ అయినామనుకో, ఇగ మార్కెట్ ఇట్లా ఎళ్ళిపోతదిది. సో, మనం ఏందంటే ఈ లెవెల్ ఇది బ్రేక్ అయిపోయింది. ఈ విధంగా మనం మార్కెట్ స్ట్రక్చర్‌ను ఫైండ్ ఔట్ జేసుకోవాలి. ఇంటర్నల్‌గా ఇట్లాంటి బ్రేకౌట్ స్ట్రక్చర్‌లు, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్‌లుంటే మనం దీంట్లో మ్యానిపులేట్ కావద్దు. ఇదేందంటే స్కాల్పింగ్‌కి పనిచేస్తది. ఇంకొకటేందంటే రిటైలర్ యొక్క అటెన్షన్ గ్రాబ్ జేయనీకి, రిటైలర్‌లను పుల్ అంటే గ్రాబ్ జేయనీకి ఇది ఇట్లాంటి స్ట్రక్చర్ క్రియేట్ జేస్తది గానీ, మనం హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌ల మార్కెట్ స్ట్రక్చర్‌లో చూసినప్పుడు మనకు మొత్తం క్లియర్ అయిపోతది. లోయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏం జరుగుతుంది? అసలు ఇందులో ఎవడు ఇన్వాల్వ్ అయితుండు? బయ్యరా? సెల్లరా? రిటైలరా? ఇది ఇన్‌స్టిట్యూషనల్ యొక్క ఎంట్రీ జోనా? ఎగ్జిట్ జోనా? అసలు ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అయితుందా? ఓవరాల్‌గా ట్రెండ్ బుల్లిష్ ఉందా? బేరిష్ ఉందా? అన్నది మనం ఇట్లాంటివి తెలిసినప్పుడు మనకిక్కడ తెలుస్తది. ఇక్కడనే చూడండి 3 స్ట్రక్చర్‌లున్నాయి. ఇక్కడనేమో క్లియర్‌గా బ్రేక్ అయిపోయింది. ఇదొక హై, ఇదొక లో. సెకండ్ దాంట్లోనేమో ఇప్పుడు మనకేమైంది? ఇదొక హై, ఇదొక లో జేసేసి ఇందులో సైడ్‌వేస్ మార్కెట్ జేసి ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిపోయిందో మళ్ళా ఆ లోను రీటెస్ట్ చేసేసి మళ్ళా కిందకెళ్ళింది. ఈ కింది దాంట్లోనేమో ఇదొక హై, ఇదొక లో జేసింది. ఇందులోనే మల్టిపుల్ బ్రేకౌట్ స్ట్రక్చర్‌లు, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్‌లు జేసింది. ఇక్కడ బ్రేకౌట్ అయిపోయింది. ఇక్కడ బ్రేకౌట్ అయిపోయి మళ్ళా కిందకి తీసేసుకొని మళ్ళా బ్రేకౌట్ అయిపోయింది. సో, మనకు ఒక ట్రెండ్, ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు మల్టీ వేస్‌లో అనాలిసిస్ అనేది నేర్చుకుంటేనే మనకు ఈ స్టాప్ లాస్‌లు తక్కువ తీసుకుంటాం. ఓవర్ ట్రేడింగ్ అనేది తగ్గిపోతుంది మనకు. మనకు తెలవకపోతే ఓవరాల్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏం జరుగుతుంది? మార్కెట్ స్ట్రక్చర్‌లో ఏం జరుగుతుంది? ఇది రియల్ బీఓఎస్ స్ట్రక్చర్‌గా మనం పరిగణించొచ్చా? లేదా? అన్నది మనకు అంటే ఓవరాల్‌గా ఇప్పుడు మన ఇన్వెస్ట్‌మెంట్ సైడ్ ఎళ్ళినప్పుడు వాళ్ళు 3 మంత్స్ గాని, 1 ఇయర్ గాని ఇప్పుడు పర్సెంటేజ్ వైస్ వాళ్ళు తీసుకున్నప్పుడు కానీ, లేదు అంటే మన డే ట్రేడింగ్ చేసినా ఇప్పుడు మనం ఏంది బేసికల్‌గా 10 పాయింట్స్, 20 పాయింట్స్, 30 పాయింట్స్ కాన్సెప్ట్‌తోనే వస్తారు. కానీ ఒక్కొక్కసారి 100 పాయింట్స్ గూడా వస్తది. 100 పాయింట్స్ నేను ఎందుకు క్యాప్చర్ చేయలేకపోయినా? ఏంటిది అని అన్నప్పుడు ఇట్లాంటి మనకు మార్కెట్ స్ట్రక్చర్ తెలిసినప్పుడు 100 పాయింట్స్ కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఈ 100 పాయింట్స్ క్యాప్చర్ చేసేది కూడా హ్యూజ్ లాట్స్ పెట్టి క్యాప్చర్ చేయొద్దు మనం. అంటే ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి వాళ్ళ లెవెల్ ఆఫ్ స్కిల్స్‌ని బట్టి వాళ్ళు మల్టిపుల్స్ వేస్‌లా వాళ్ళు ట్రేడ్ చేస్తారు. ఎక్స్‌పీరియన్స్ ఉండి టాలెంట్ ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడతలేం. అంటే మనం బిగినర్‌గా మనం ఒక స్టేజ్ డే బై డే ఇంప్రూవ్ అయినప్పుడు ఒక లాట్‌తోని మనం ఇట్లాంటి ఎక్స్‌పెరిమెంట్ జేసినప్పుడు ప్రాపర్ రిస్క్ రివార్డ్‌తోని జేసినప్పుడు ఇంతవరకు మనం హోల్డ్ చేయగలుగుతామా లేదా అన్నది మనకు తెలుస్తది అట్లా. సబ్జెక్ట్ తెలిసినప్పుడు. ఎప్పుడు ఏ సమయంలో ఎంటర్ కావాలి, ఎక్కడ హోల్డ్ చేయాలనేది తెలుస్తది అట్లా. ఇది సైడ్‌వేస్ మార్కెటా? ఇది బుల్లిష్ మార్కెటా? ఇది బేరిష్ మార్కెటా? మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అయిందా? ట్రెండ్ చేంజ్ అయిందా? అన్నది తెలుస్తది. ఇప్పుడు సేమ్ సినారియో మనం రియల్ టైమ్ చార్ట్‌లో చూద్దాం ఇప్పుడు. ఇట్లాంటి కాన్సెప్ట్స్ అట్లా. మనం ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ అనేది తెలిస్తే దీన్ని ఎలిమినేట్ జేయొచ్చన్నట్టు. ఈ ఫేక్ బ్రేకౌట్స్‌ని, ఫేక్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్‌లని లేకపోతే ఇట్లాంటి వాటిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో, మనకి ఏందంటే ఓవరాల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇప్పుడు బ్రేకౌట్ స్ట్రక్చర్ ఇదయింది. ఇక్కడ అయిందని జెప్పేసి మనం మార్కెట్ ఇక్కడ కిందకి రాంగానే ఆల్‌మోస్ట్ ఇది ఈక్వలే ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఈక్వల్ ఉంటే ఇక్కడ ఈ ఏరియాలో ఎంటర్ అయితాం. ఈ ఏరియాలో ఎంటర్ అయితాం గానీ ఇది పైకి బ్రేక్ అయిపోతది. స్కాల్పింగ్ పనిచేస్తది. కానీ ఓవరాల్‌గా హోల్డ్ చేయనికి ఇది పనికిరాదు. మళ్ళా రివర్స్ ఇచ్చేస్తది ఎంటనే. స్కాల్పింగ్‌లు 10, 20 పాయింట్స్ అట్లా స్కాల్పింగ్‌కి పనిచేస్తది. స్కాల్పింగ్ వేరు, మనం హోల్డింగ్ వేరు. ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేయనీకి ఇవి పనిచేయవు ఇవన్నీ. ఈ సబ్జెక్ట్ పనిచేయది. సో, స్కాల్పింగ్‌కి పనిచేస్తది. స్కాల్పింగ్ 1 మినిట్‌లో ఇట్లాంటి స్ట్రక్చర్ క్రియేట్ అయినప్పుడు తొందర 5, 10 పాయింట్‌లేసేసుకొని ఎగ్జిట్ కావడమే. కానీ ఒక మినిమమ్ 50 పాయింట్స్, 20 పాయింట్స్ మన 50 అబోవ్ పాయింట్స్ మనము 100 పాయింట్స్ అట్లా టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఇది పనిచేయదు. పేషెన్స్‌గా వెయిట్ చేయాలి. బిగ్ మూవ్‌మెంట్ ఎక్కడుంది? ఎక్కడ చేంజ్ అయితుంది? ఎక్కడి వరకొస్తే మనం ఎంత వరకు క్యాప్చర్ చేయగలుగుతాం అన్నప్పుడే ఇప్పుడు కొందరు ప్రాఫిట్స్ తీస్తారు కదా! హోల్డింగ్ 100 పాయింట్స్, 150 పాయింట్స్, 200 పాయింట్స్ ఇట్లా తీసినప్పుడు వాళ్ళు హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇట్లా మార్కెట్‌ని రీసెర్చ్ జేసి, అందులో డిమాండ్ అండ్ సప్లై జోన్స్ ఏంది, అందులో మార్కెట్ స్ట్రక్చర్ ఏంది, అక్కడ లిక్విడిటీ ఏందని అన్నీ ప్రాపర్‌గా అనాలిసిస్ చేసి, వాళ్ళ దగ్గర ఎవ్రీథింగ్ డేటా ఉంటే దాని ప్రకారం వాళ్ళు ఎంటర్ అయ్యి, అప్పుడు వాళ్ళు అనుకున్న లాట్స్ ప్రకారం, వాళ్ళ రిస్క్ రివార్డ్ ప్రకారం ఎక్కువ అమౌంట్ ఏసేసుకొని, ఎక్కువ లాట్స్ ఏసేసుకొని, అప్పుడు వాళ్ళు 1,00,00,000, 50,00,000 ఇట్లా అమౌంట్ తీస్తారన్నట్టుగా అట్లా. సో, మనకది బేసిక్‌గా తెలవదు గాబట్టి, తెలవనప్పుడు మనం వాళ్ళని జూసి ఇన్‌స్పైర్ అయ్యి, మనం ఏదో లాట్లు పెట్టుకోవాలంటే మనకి ఇబ్బందయితది అట్లా. మనం ఏది ట్రై చేసినా ఒక్క లాట్‌తోని చేయాలి. ఒక్క లాట్‌తోని మల్టిపుల్ టైమ్ ఎక్స్‌పెరిమెంట్‌లు చేసి దాని అక్యురసీ తీసి దీనికి ముందంతా పేపర్ ట్రేడే చేయండి. రియల్ మనీ తీయకండి. మనకు కాన్ఫిడెంట్ లెవెల్ వచ్చినాక అప్పుడు మనం ఫర్దర్‌గా ఎళ్ళిపోవాలన్నట్టు. మనం ఇప్పుడు దీన్ని రియల్ టైమ్ చార్ట్‌లో అనాలిసిస్ చేయనికి ప్రయత్నం చేద్దాం సేమ్ సబ్జెక్ట్‌ని.
ఇప్పుడు దీన్ని మనం ఇది సేమ్ అనాలిసిస్‌ని రియల్ టైమ్ చార్ట్‌లో చేద్దాం. ఇక్కడొచ్చినప్పుడు ఇట్లా మార్కెట్ పైనుంచి కిందకొచ్చింది. కిందకొచ్చినప్పుడు మనకెప్పుడైతే ఇదొక మార్కెట్ ఇక్కడి దాకొచ్చి ఈ ఏరియా నుంచి మళ్ళా మార్కెట్ పైకెళ్దామని జూసింది. పైకెళ్ళలేదు. ఇక్కడ పైకెళ్ళలేక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి తీసుకుందాం. మార్కెట్ పైకెళ్ళలేక కిందికొచ్చేసి మళ్ళీ ఇక్కడ బ్రేక్ జేసింది. ఏది ఈ లెవెల్‌ని బ్రేక్ జేసింది. ఇప్పుడు ఇది ఇక్కడ బ్రేక్ జేసింది. సో, బ్రేక్ జేసినప్పుడు ఎప్పుడైతే ఈ లెవెల్‌కి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి, ఈ లెవెల్‌ని పైకి సస్టైన్ కాలేక కిందికయ్యి మళ్ళా నెక్స్ట్ టైమ్ బ్రేక్ జేసిందో, ఈ కిందికొచ్చిన లో నుంచి పై వరకు ఒక మార్కెట్ స్ట్రక్చర్‌గా మనం కన్సిడర్ జేయొచ్చు. ఇదొక లో, ఇదొక పైన. ఇదొకటి హై. మనకు మార్కెట్ స్ట్రక్చర్‌గా కన్సిడర్ జేయొచ్చు. మళ్ళీ ఇక్కడ దాకా మార్కెట్ పైకెళ్ళలేక మార్కెట్ ఇట్లా కిందికొచ్చేసి ఎప్పుడైతే మార్కెట్ పైకి ఎంతవరకు కిందికి లో పోయిందో, లో నుంచి మళ్ళా ఎంతవరకు హై పోయిందో ఇది బ్రేక్ జేసినప్పుడు, బ్రేక్ జేసి మళ్ళీ ఇక్కడ లో అయితుంది గదా! ఇక్కడ మళ్ళా దీన్నొక మార్కెట్ స్ట్రక్చర్‌గా కన్సిడర్ జేయొచ్చు. కానీ ఎప్పుడైతే ఒక హైని బ్రేక్ జేయలేక కిందికొచ్చి మళ్ళా అదే హైని బ్రేక్ జేసినప్పుడు ఏ ఏ లో వరకెళ్ళి మళ్ళా పైకెళ్ళింది. ఈ లో నుంచి మళ్ళా ఈ పై దాకా మళ్ళా ఇదొక మార్కెట్ స్ట్రక్చర్‌గా మనం పరిగణించొచ్చు. ఇదొక హై ఇదొక మార్కెట్ స్ట్రక్చరు. ఇదొక మార్కెట్ స్ట్రక్చరు. మళ్ళా సేమ్ కాన్సెప్టు. ఇక్కడొక హైని బ్రేక్ జేయలేక అది ఎంతవరకు కిందికొచ్చిందో, ఈ యొక్క లోను మళ్ళా బ్రేక్ జేసి మళ్ళీ ఎంత పైకెళ్ళిందో, మళ్ళా ఇదొక మార్కెట్ స్ట్రక్చరు. సో, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం ఇప్పుడు దీన్నే బాక్స్‌లేసుకొని చూద్దాం. ఇప్పుడేందంటే, ఇప్పుడొక కింది ఒక ఒక మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది. పైకెళ్ళలేక కిందికెళ్ళింది. కిందికెళ్ళలేక ఇక్కడ మనకేం డిసైడ్ గాలేదు మనం. ఎప్పుడైతే ఈ యొక్క ప్రీవియస్ హై దీన్ని క్రియేట్ చేసిన దాన్ని ప్రీవియస్ హైని బ్రేక్ జేసిందో, లో ఉంటే లోని బ్రేక్ జేసిందో, ఇక్కడ హై ఉంది కాబట్టి మనం బుల్లిష్ మార్కెట్ చూస్తున్నాం కాబట్టి, ఈ హైని బ్రేక్ జేసి ఎక్కడి వరకు పైకెళ్ళి మళ్ళా కిందికొస్తదో, కిందికొచ్చిందంటే దీని మార్కెట్ స్ట్రక్చర్ ఇక్కడి వరకు ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు ఎండ్ అయిపోయింది అన్నప్పుడు ఇదొక హై, ఇదొక లో అనుకోవాలి మనం. సో, ఎప్పుడైతే ఈ హైని మళ్ళా బ్రేక్ జేస్తే, మళ్ళా మార్కెట్ స్ట్రక్చర్ పైకి బులిష్ ఉన్నట్టు. ఈ కింది దాకొచ్చి మళ్ళా బ్రేక్ అయితది గదా! ఇప్పుడు ఇది హై, లోలో ఇది కింద ఇదేంది హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో హై, లో ఉన్నప్పుడైనా ఒక 5 మినిట్స్‌లో లో, హై ఉన్నప్పుడని 1 మినిట్‌లో ఇందులో స్వింగ్స్ చేస్తా ఉంటది. చిన్న చిన్న మైనర్ స్వింగ్స్ బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ చేస్తా ఉంటది. కానీ దీని ఓవరాల్ యొక్క మార్కెట్ స్ట్రక్చర్ వచ్చేసి ఇది. ఇది పైకి బ్రేక్ అయితే బులిష్, ఇది కిందికి బ్రేక్ అయితే బేరిష్. సో, ఎప్పుడైతే ఈ యొక్క హై జేసి దాన్ని హై నుంచి మళ్ళా మార్కెట్ కిందకొచ్చి ఎప్పుడైతే ఆ హైని బ్రేక్ జేస్తదో, ఈ పైన హై నుంచి ఈ లో వరకు ఒక మార్కెట్ స్ట్రక్చర్‌గా మనం కన్సిడర్ జేయొచ్చు. అప్పుడేంది ఇందులో మార్కెటు ఇప్పుడు ఈ జోన్ షిఫ్ట్ అయ్యి మళ్ళా బెరీష్ గావాలంటే ఈ బాక్స్‌లో ఉన్నటువంటి మార్కెట్ కింద ఈ బాక్స్ బ్రేక్ అయితేనే బెరీష్ అయితది. పైన బ్రేక్ అయితే బుల్లిష్ అయితది. ఇక్కడ పైన బ్రేక్ అయిపోయింది. మళ్ళా బుల్లిష్ అయిపోయింది. ఇది మనకొకటి ఇండికేషన్ లాగా అన్నట్టు. మార్కెటు పైకెళ్తుందన్నట్టు. సో, ఇక్కడొక హై జేసింది గదా! ఈ హైని బ్రేక్ జేయలేక ఎంతవరకు లో వచ్చిందో, ఈ లోతోని ఈ హైని బ్రేక్ జేసి ఎక్కడి వరకు హై ఎళ్ళిందో ఇదంతా ఒక మార్కెట్ స్ట్రక్చర్ మళ్ళా. సో, మార్కెట్ ఇన్‌లో ఎన్ని షిఫ్ట్స్ అని చేస్తది. ఇప్పుడు చూడండి ఈ స్ట్రక్చర్‌ల మార్కెట్ కిందకొచ్చింది. మళ్ళా నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇక్కడనే జరసేపు ఉండి మళ్ళా గ్యాప్ అప్‌తోని మళ్ళీ దీన్ని బ్రేక్ చేసింది. సో, ఇక్కడ మార్కెట్ ట్రెండ్ బుల్లిష్ జనరేట్ అయింది. ఇప్పుడు ఇట్లాంటి హై క్రియేట్ చేసి మళ్ళా లోకొచ్చింది గదా! ఇప్పుడు ఈ హైని ఎక్కడి వరకు బ్రేక్ చేసిన హై ఉందో ఆ హైతోని మార్కెట్ ఏ కింది వరకు వచ్చిందో లో వరకు ఇట్లా ఒక బాక్స్ ఏసుకుంటే ఇదంతా ఒక మార్కెట్ స్ట్రక్చరే. ఇప్పుడు ఈ మార్కెట్ స్ట్రక్చర్‌లో ఇది ఇక్కడ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ గాకుండా గూడా మళ్ళా మార్కెట్ ఏం జేయొచ్చు ఈ ఏరియాలో మళ్ళా మనకు దీన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కింది ఇదొక లో, ఇదొక హై. మార్కెట్ ఇండ్ల ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇట్లా ఆడొచ్చు. ఇది ఇట్లా చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. సో, ఇది ఫైనల్‌గా ఈ బాక్స్ పైన బ్రేక్ అయితే బుల్లిషు. ఈ బాక్స్ కింద బ్రేక్ అయితే బేరిషు. సో, ఇక్కడ ఏం జరిగింది మళ్ళా యాస్ యూజువల్‌గా మళ్ళా మార్కెట్ అన్నది బ్రేక్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి. సో, ఇదొక మార్కెట్ స్ట్రక్చరు. మళ్ళీ ఇదొక మార్కెట్ స్ట్రక్చరు. ఇదొక లో, ఇదొక హై అనుకున్నప్పుడు ఇది ఇక్కడ బ్రేక్ జేసింది. సో, బ్రేక్ జేసి ఎంతవరకు లో పోయింది? ఈ లో వరకు పోయింది. మళ్ళీ ఇక్కడ చూడు మార్కెట్ షిఫ్ట్ గూడా అయిపోయింది. ఇక్కడనే ఈ ఏరియాలో ఇదేందంటే ఈ బాక్స్ బ్రేక్ అయితే బేరిష్ మార్కెట్ గదా! ఇప్పుడు కింద నుంచి ఇక్కడ బుల్లిష్ మార్కెట్ చూడండి. మీకు అర్థమైపోతది. ఓవరాల్‌గా ఏం జరిగిందన్నది. ఇగో ఇక్కడ ఈ ఏరియాలో బాక్స్ బ్రేక్ అయ్యి పైకెళ్ళింది. మార్కెట్ బుల్లిష్ ఉంది. ఇగో ఈ ఏరియాలో బాక్స్ బ్రేక్ అయ్యి మార్కెట్ పైకి బ్రేక్ అయింది. కింద బ్రేక్ గాలే. ఇగో ఈ కింద ఈ లోన్ బ్రేక్ గాలే. కింద బాక్స్ బ్రేక్ గాలే. ఇగో ఈ కింద ఇక్కడ ఇది బ్రేక్ గాలే. మళ్ళా ఓవరాల్‌గా ఇగో ఈ ఏరియాలో ఈ ఏరియాలో లో బ్రేక్ అయిపోయింది. ఇక్కడ హై బ్రేక్ గాలే. మళ్ళా మార్కెట్ పైన బ్రేక్ అయిందా? కాలే. ఇక్కడ ఈ ఏరియాలో మార్కెట్ పైన బ్రేక్ అయింది కాబట్టి బుల్లిష్ ఉంది. ఈ ఏరియాలో మళ్ళా మార్కెట్ పైన బ్రేక్ అయిందా? బ్రేక్ గాలే. ఈ కింద లో బాక్స్ బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్ స్ట్రక్చర్‌లో ఇదొక హై, ఇదొక లో అనుకున్నప్పుడు ఈ కింద బ్రేక్ అయినప్పుడు మార్కెట్ కిందకి షిఫ్ట్ అయిపోయింది గదా! ఎప్పుడైతే మళ్ళా మార్కెట్ కిందకి షిఫ్ట్ అయిందో
మళ్ళా ఒక పైకి చేస్తది గదా! ఇక్కడ మళ్ళా ఒక మన మార్కెట్ బేరిష్ మార్కెట్ స్ట్రక్చర్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది మనకిక్కడ ఇది. సో, ఇప్పుడేందంటే ఇక్కడి వరకొచ్చింది. నెక్స్ట్ డే మార్కెట్ అంటే ఇప్పుడు మళ్ళా మనకు మండే రోజు మార్కెట్ ఓపెన్ అయితే ఈ బాక్స్ పైకి పోతదా? కిందికెళ్తదా? అన్నది తెలుస్తది. ఇప్పుడు ఇది మార్కెట్ ఏందంటే సేమ్ లోస్‌కొచ్చేసి ఇక్కడనే విక్కుతోని రిజెక్షన్ అయిపోయింది. ఇదొక మార్కెట్ స్ట్రక్చర్. ఈ బాక్స్ గాని పైన బ్రేక్ అయితే బుల్లిష్ ఉన్నట్టు, లేదంటే బేరిష్ ఉన్నట్టు, లేదంటే ఇందులోనే ఉంటే మార్కెట్ సైడ్ వేస్ ఉన్నట్టు. సో, ఈ విధంగా మార్కెట్ స్ట్రక్చర్ తెలిసినప్పుడు మనకు ఇందులో ఇప్పుడు ఇట్లా అని చెప్పి మార్కెట్ స్ట్రక్చర్‌లో ఈ మొమెంటమ్ అయితే మనం ట్రేడ్ చేయకుండా ఉండం గదా! కానీ మనకు ఓవరాల్ ట్రెండ్ తెలిస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే వాళ్ళకి గానీ, హయ్యర్ పాయింట్స్ క్యాప్చర్ చేసుకునే వాళ్ళకి గానీ, ఎక్కడి నుంచి నేను ఎక్కడి వరకు హోల్డ్ చేయొచ్చు, ఇది ఎంతవరకు ఎళ్తది, ఎళ్తే నా రిస్క్ ఎంత, నా రివార్డ్ ఎంత అనేది కాలిక్యులేషన్ కోసం ఇందులో మళ్ళా మైనర్ కాన్సెప్ట్స్ బ్రేకౌట్ స్ట్రక్చర్ మళ్ళా వాళ్ళు ఇండికేటర్స్ సిగ్నల్స్ ప్రాపర్‌గా ఇచ్చిందా, రిస్క్ రివార్డ్ ప్రాపర్‌గా ఇచ్చిందా, డిమాండ్ అండ్ సప్లై జోన్స్ వర్కౌట్ అయినాయా లేవా అన్నది అన్ని కాలిక్యులేషన్ తీసుకొని ఒక ట్రేడ్ తీసుకుంటామన్నట్టు. బేసికల్లీ బ్లైండ్‌గా ఒక మార్కెట్ స్ట్రక్చర్ మీదనే ఎవరు ట్రేడ్ జెయ్యరు. అంటే స్ట్రాటజీలు చెప్తా ఉంటారు. సరే ఓకే. స్ట్రాటజీ ఉన్నా గూడా స్ట్రాటజీని ఇట్లా మనం టెస్ట్ చేయాలి. 100 ట్రేడ్స్ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో అక్యురసీ 60% ఎబోవ్ ఉంటే అది విన్నింగ్ స్ట్రాటజీ. మనము 100 ట్రేడ్స్‌లో 50, 50 ఉన్నా మనం ఫెయిల్ అన్నట్టు. ఎందుకంటే కాస్ట్ టు కాస్ట్ వచ్చింది. లాభం లేదు, లాస్ లేదు. చార్జెస్ అడిషనల్‌గా ఇచ్చేసినాం మనం. దానివల్ల మనం ఏముంది, మనం ఏం లాభం పొందినట్టు కాదు గదా! మోర్ దెన్ 60% వచ్చిందంటే చార్జెస్ పోను అదొచ్చిందంటే మనం బయట మార్కెట్ మితికిచ్చిన దానికంటే మనకిక్కడ 5% ఎబోవ్ 10% ఎబోవ్ వర్కౌట్ అయినట్టే మనకు. ఓవరాల్‌గా మన మనీ అనేది కాంపౌండింగ్ అయితది. దీంట్లో మనం సేమ్ మిత్తికిచ్చుకున్నట్టుగా లాగానే ఆలోచించాలి గానీ, రూ. 10, రూ. 20 కాదు ఇందులో. రూ. 10, రూ. 20 మార్కెటు అంటే కొన్ని ట్రెండీ మార్కెట్స్ ఉంటాయి. దాన్ని చూసి మోసపోవద్దు. యాక్చువల్‌గా ఈ ఓవరాల్ ఇయర్‌గా మార్కెట్ జరిగేది ఇదే ఉంటది. కానీ ఇట్లా ఎప్పుడో ఒకసారి గ్లోబల్‌గా ఇష్యూస్ గాని, ఇంకేదైనా ఫైనాన్షియల్ మేజర్ ఈవెంట్స్ జరిగినప్పుడు అట్లా ట్రెండీ మార్కెట్ జరిగినప్పుడు మనకు రూ. 1,00,000 పెడితే 1,00,000 అయితది. డబుల్ అయితది అమౌంట్. కానీ ప్రతిరోజు అట్లా జరగదు. మనది తెలిసుండాలి. తెలుసుకుంటే ఏం గాదు. అంటే బిగినర్స్‌కి చెప్తున్నా. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్‌గా తెలుసు. ఇట్లాంటి మరి మా ఫ్రెండు ఇట్లా సంపాదించిండని మనం వాళ్ళది వీళ్ళది చూస్తాం గానీ, ఎక్కువ మంది ప్రాఫిట్ షేర్ చేస్తారు కానీ, లాసెస్ షేర్ చేయరు. ప్రాఫిట్ అండ్ లాస్ ఎవరు చూపించరు. సో, ఇవన్నీ మనం బేసిక్‌గా తెలుసుకున్నప్పుడు మనకు వాట్ ఈస్ వాట్ అన్నప్పుడు ఇది దేనిది మరి దీంట్లో ఎంత టైం పడతది? లేకపోతే మనం దీన్ని నేర్చుకొని ఏ విధంగా నేర్చుకోవాలి? దీని ప్రాసెస్ ఏంది? ఇవన్నీ మనకు తెలుస్తాయి కాబట్టి, ఇట్లా మార్కెట్ స్ట్రక్చర్ అన్నది ఇవన్నీ పాయింట్స్ మనం తెలుసుకున్నప్పుడు మనకు ట్రేడ్ అన్నది విన్నింగ్ రేషియో ఎక్కువుంటది. మన స్టాప్ లాస్ ఎంత ఇవ్వాలో రిస్క్, రివార్డ్ ప్రాపర్ కాలిక్యులేషన్ ఉంటది. ఇంకోటేందంటే ప్రాపర్ సబ్జెక్ట్ ప్రకారం ఎళ్తాం. మళ్ళా దీనివల్ల ఇవన్నీ తెలుసుకోవటం వల్ల ఓవర్ ట్రేడింగ్ తగ్గిపోతది. మన కాన్సెప్ట్ ప్రకారం, మన సెటప్ ప్రకారం మార్కెట్ వచ్చే వరకు మనం ఆగుతాం. ఆ సెటప్ ప్రకారమే మనం ట్రేడ్ తీసుకుంటాం అన్నట్టు. సో, ఇది మీరు గమనించగలరు. సో, మార్కెట్ స్ట్రక్చర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఫర్దర్‌గా దీని మీద ఇంకొంచెం డెప్త్ అనాలిసిస్ కావాలి అనంటే మనం ఫర్దర్‌గా వీడియో చేద్దాం. అప్పటి వరకు ఈ వీడియో ఇది ఒకసారి రివ్యూ చేయండి. మీకు ఇంకేదైనా ఫర్దర్‌గా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ పెట్టండి. ఫర్దర్ వీడియోస్‌లో నేనది క్లారిఫై చేస్తాను. ఓకే అండి. థాంక్ యూ.